ఓకే. కానీ మీ దగ్గర ఉన్న అమ్మాయిలే వెళ్ళిపోవడము, వాళ్ళ దగ్గర నుంచే నెగిటివిటీ పెరగడము, వాళ్ళే నెగిటివ్గా మాట్లాడుకోవడము, ఆ తర్వాత ఇంకా వేరే అమ్మాయిని ఏదో ఫుల్గా ఇబ్బందులు పెట్టేశారు, ఆమెకు నెగిటివ్ కామెంట్స్ పెట్టారు అని చెప్పేసి ఒక అమ్మాయి కైండ్ ఆఫ్ యాంకర్ అనుకోండి, ఆ అమ్మాయి ద్వారా ఇట్లా మెల్లి నెగిటివ్ అవ్వడము, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్సే కదా. ఫ్యాక్టర్సే అంటే నేను అనేది దెర్ ఆర్ టూ మెనీ థింగ్స్. లైక్ ఇప్పుడు పాజిటివ్ చెప్పేటోళ్ళు వంశన్న గ్రేట్, వంశక్లా అని 99 మంది చెప్పి ఒకడు వచ్చి హౌలగాడు వేస్ట్ గాడు అని చెప్తే మనకు అదే రిజిస్టర్ అయిపోతుంది. సో 99 మంది మన పైన పాజిటివే అంటారు, కానీ ఒక్కరు నెగిటివ్ ఉండేసరికి నెగిటివే కరెక్ట్ ఏమో అనే ఫీలింగ్ లోకి వస్తాం. సో అందరికి నచ్చం కదా మనం, నచ్చని వాళ్ళు నచ్చని విషయాలు 100 చెప్తారు, కానీ అవి ఇంపాక్ట్ చేస్తాయి సొసైటీ మీద. కానీ ఇంకోటి, ఇప్పుడు నేను ఈ ఇంటర్వ్యూ తర్వాత కూడా యాంకర్ వస్తాను సరిగా రిసీవ్ చేసుకోలేదు, నాకు కూల్ డ్రింక్ ఇవ్వలేదు, నాకు టిఫిన్ పెట్టియలేదు, సరిగా నవ్వుతూ మాట్లాడతలేదు, అస్సలు నచ్చలేదు నాకు అంటే యాంకర్ కి నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ ఇయ్యరాదేమో మనం అని వేరే వాళ్ళకి కూడా నేను ఎక్కియొచ్చు కదా. సో మీ పైన ఎక్కియడం నేను 100 మంచి చెప్పొచ్చు, చాలా మంచి రిసీవ్ చేసుకుంది, నాకు వస్తానే కాఫీ ఇచ్చింది, ఇట్లా చెప్పినా అనుకోండి నమ్మరు, వీడు ఇంత మంచి వాళ్ళు ఎట్లుంటారు యాంకర్స్ అసలు అని అనుకుంటారు. అదే నెగటివ్ గా చెప్తే ఈజీగా నమ్ముతారు. నా పైన కూడా అదే చేసిండ్రు. పాజిటివ్ గా చెప్పేటోళ్ళందరివి ఓవర్ ది హెడ్ వెళ్ళిపోయినాయి, నెగటివ్ గా చెప్పేటోళ్ళందరివి మైండ్ లో కూర్చుండిపోయినాయి. దాని వల్ల అలా అని అందరూ మహర్షులు కాలేదు కదా, ఋషులు గారు మహర్షులు గారు, అందరి దగ్గర కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, యాక్సెప్ట్ చేయలేరు జనం. ఫస్ట్ థింగ్ గొప్పగా చూసాం కదా, ఇప్పుడు ఇలా చూడలేకపోతున్నాము, లేకపోతే మరీ ఎంత గొప్పగా చూస్తే తట్టుకోలేమేమో, రెండు ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కదా. జెలసీ ఫీల్ అవ్వచ్చు, మరీ గొప్పగా ఉన్నాడు ఇంత చేశాడా అనే ఒక ఫీలింగ్ లో కూడా ఉండొచ్చు. అండ్ మనం అట్లా చేయలేకపోతున్నాము అనే ఒక చిన్న బాధ కూడా ఉండిండొచ్చు, లేదా నిజంగానే జెన్యున్ గానే బాధపడి ఉండొచ్చు. అరే వంశీ ఒక్కడే చేయొచ్చు కదా, ఎందుకు అమ్మాయితో చేయడము. ఇప్పుడు డాడీకి అయినా కూడా నేను ఒక రవి అనే పిల్లలతో తిరుగుతుంటే అంత ప్రాబ్లం ఉండదు. అదే నేను శ్వేతతోనో స్వాతితోనో తిరుగుతున్నా అని తెలిస్తే ఊరికైనా ఇంటికి పిలుచుకొస్తుంటే కొంచెం అఫెండ్ అవుతారు వాళ్ళు. ఏంది ఇది, ఎందుకు ఇట్లా వంశీ చెడిపోతున్నాడా, ఏమైతుంది అని అనుకుంటారు. అది కల్చర్ అంతే, ఇండియన్ కల్చర్ లో ఇంకా బాయ్ గర్ల్ ఎవరితో తిరిగినా అంతే అనేది రాలేదు. బాయ్ తో తిరిగితే తప్పు కాదు, గర్ల్ తో తిరిగితే తప్పు, పెళ్లి చేసుకోకుండా అనే ఫీలింగ్ లో ఉన్నాం కాబట్టి కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, అది కూడా ఒక ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు మేబీ. అండ్ మీకు ఒక సైడ్ ఇట్లా డౌన్ ఫాల్ ఎలా స్టార్ట్ అవుతుందో అటు సైడ్ వారధి ఫార్మ్స్ కి అంత పాజిటివిటీ పెరుగుతుంది కదా రోజు రోజుకి, గమనించారా మీరు? నేను గమనించలేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇఫ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఓపెన్ గా ఏదో గొప్ప మనిషిని అయిపోవాలని చెప్తలేను, కానీ నాకు ఫస్ట్ నుంచి నేను చెప్తున్నది అది ఇప్పటికీ అదే. వాళ్ళు రేపు పొద్దున ఇంకా 10 ఏళ్ల తర్వాత నెలకు ₹1,00,00,000 తీస్తున్నారు అంటే కూడా నాకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళతో నాకు ఎప్పుడు కాంపిటీషన్ లేదు, ఇద్దరిది మంచి నడవాలని ఉంటుండే. సో ఇప్పుడు కూడా నాకు డౌట్ ఏంది అంటే వాళ్ళది మంచినే నడుస్తుందా లేదా అనేది మీరు అందరు చూసి వీడియోస్ ఇంకోటి అనలైజ్ చేస్తున్నారు తప్ప, వంశీ ఫార్మ్స్ కూడా అంతే అనుకున్నారు కదా, వంశీకి ఏముంది లైఫ్ మస్తున్నాడు అని. నేను క్లోజ్ చేసినాక సర్ప్రైజ్ అయ్యారు చాలా మంది. అట్లనే వాళ్ళకి ఇంటర్నల్ ఎన్ని కష్టాలు ఉన్నాయో ఏమో మనకు తెలియదు కదా. సో అట్లా మనం బయట నుంచి చూసి జస్ట్ అనలైజ్ చేసి అరే వంశీ క్లోజ్ చేసుకుంటూ మూసేసుకుంటూ వాళ్ళు మంచినే నడిపిస్తున్నారు కదా, ఇట్లా మనం గెస్ చేస్తున్నాం అంతేగాని మేబీ అది సక్సెస్ఫుల్ గా నడుస్తుండొచ్చు, మేబీ సక్సెస్ఫుల్ గా నడవకపోవచ్చు కూడా. వి నెవర్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ది కంపెనీ ఆర్ ఇన్సైడ్ ఏ హోమ్. వైఫ్ అండ్ హస్బెండ్ ని చూస్తే కూడా మేము పెట్టిన ఫోటోలు, ఎవరన్నా పెట్టే ఫోటోలు చూసి వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారు ఏంది అనుకుంటారు, కానీ వాళ్ళ మధ్యలో ఏం కొట్లాటలు ఉంటాయో ఏముంటాయో అసలు మనం ఎట్లా గెస్ చేస్తాం. సూర్య జ్యోతిక అజిత్ శాలిని మంచిగా ఉన్నారు అనేది మన అందరి ఫీలింగ్, లాస్ట్ కోహ్లీ అనుష్క కూడా. మీరు చూసిండ్రా, ఎప్పుడు చూసిండ్రు మీరు? కోహ్లీ ఫోన్ లో అనుష్కతో వీడియో కాల్ మాట్లాడడం వరకే చూసిండ్రు, అజిత్ శాలిని స్టేడియంలో వచ్చి కూర్చునే వరకే చూసిండ్రు. అసలు వాళ్ళు ఇంకా వాళ్ళ పిల్లల విషయంలో ఎన్ని కొట్లాడతారో, అసలు ఫీజుల దగ్గర నుంచి ఈ స్కూల్ వేద్దాం ఆ స్కూల్ వేద్దాం, నువ్వు పోయి రత్నదీప్ కిరాణా తీసుకురా అంటే వాళ్ళకి అవసరం ఉండదు, కానీ జనరల్ పబ్లిక్ ది చెప్తున్నా, నేనే తీసుకురావాలా ఎప్పుడు? ఇట్లాంటి కొట్లాటలు ఎన్ని ఉండొచ్చు, మీకు అవన్నీ చూపిస్తారా, వీడియో తీసి పెడతారా? సో మనం అస్సలు చెప్పలేం ఎవరి లైఫ్ ఏందని. బట్ ఒక ఆడపిల్ల చేస్తుంది కదా అని కొంచెం సింపతి కూడా పెరుగుండొచ్చు ఆ టైంకి, ఒకటే కష్టపడుతుంది కాబట్టి అని ఇంకొంచెం హెల్ప్ కూడా చేసి ఉండొచ్చు జనాలు. 100%. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ ఎట్ ఆల్. అంత పెద్ద సంస్థని నడిపించడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. సో గ్రేటే, అది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. అండ్ సోషల్ మీడియాని మీరే ఇట్లా తప్పు పట్టిస్తున్నారేమో, మంచిగా ఉన్నదో లేకపోతే మన ఇంట్లో బాగా జరుగుతున్నదో మాత్రమే సోషల్ మీడియాలో పెట్టడం వల్ల వాళ్ళకి ఏమైంది, బాగున్నారు కదా
మంచిగానే జరుగుతుంది కదా అని అనుకుంటారు. ఎందుకని సెకండ్ సైడ్ ఆఫ్ ది సోషల్ మీడియా ఎందుకు చూపించారు మీరు? మీ లైఫ్లో జరిగే సెకండ్ సైడ్ ఎందుకు చూపించారు? ఎవరు అదొక బాధ పంచుకుంటే పెరుగుతుంది, చాలా మంది తగ్గుతుంది అంటారు. కానీ నెగటివ్ గా నేను ఏడుచుకుంటా వీడియోలు చేయడము, కొట్లాడుకునే చేయడము, ఇవన్నీ చేస్తే అది స్ప్రెడ్ అవుతుంది, అంటుకుంటది ఇంకొకరికి. మీకు కూడా కొట్లాడుకోబుద్ది అవుతుంది ఇంట్లో. సో నవ్వుతూ ఉండి మంచిగా ఉన్న మూమెంట్సే చూపించబుద్ది అవుతుంది. మనం సినిమాకి కూడా ఈ మధ్యన ఎట్లాంటి ఎంజాయ్ చేస్తున్నాం, మ్యాడ్ స్క్వేర్ ఎంజాయ్ చేస్తాం కానీ లవ్ రెడ్డి క్లైమాక్స్ ని అంత ఎంజాయ్ చేయమనిపిస్తుంది నాకు. చాలా నచ్చింది లవ్ రెడ్డి మూవీ, బట్ ఒక బాధ మళ్ళీ రిపీటెడ్ గా చూడబుద్ధి కాదు. సో అంత డిస్గస్టింగ్ అనిపిస్తుంది. కానీ బలగం చూసారు బలగం ఎంత లాస్ట్ వరకు కూడా గొప్పగానే కదా. హ్యాపీ ఎండింగ్ అంటే మధ్యలో చనిపోవడం ఇట్లా జరిగినా కూడా, బట్ ఎమోషనల్ మూవీ చూసిండ్రు. బట్ స్టిల్ రిపీటెడ్ గా చూసే మూవీస్ లో మ్యాడ్ స్క్వేర్, డీజే టిల్లు స్క్వేర్ ఇవన్నీ వస్తాయి. సో కామెడీ మూవీస్, అందుకే మనం అతడు మళ్ళీ చూస్తాం టీవీలో. అండ్ వేరే కొన్ని మూవీస్ ఉంటాయి, ఆరెంజ్ లాంటివి కొంచెం తక్కువ చూస్తాం. ఎందుకంటే ఆయన లవ్ చేస్తాడు వదిలేస్తాడు, అది కొంచెం డైజెస్ట్ కాదు. ఏంది హీరో ఇట్లున్నాడు, సీరియస్ ఉండాలే కదా అనిపిస్తుంటది. అందుకే అప్పట్లో కూడా ఫ్లాప్ చేసిండ్రు. ఇప్పటి జనరేషన్ కి ఏంటంటే జనరేషన్ 2.0 అంటారా ఏమో అంటున్నారు కదా, జెన్జీ బ్యాచ్ కి ఏంటంటే మస్తు నచ్చుతుంది అది. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ అట్లా బెస్టీస్ లాగా ఉండాలి, కొన్ని రోజులు లవ్ చేసుకోవాలి, మళ్ళీ వదిలేసేయాలి, ఇదే కరెక్ట్ కదా లైఫ్ లో అనే ఫీలింగ్ ఉన్నారు. కాబట్టి మళ్ళీ హిట్ చేసిండ్రు అనుకుంటాం మొన్న థియేటర్స్ లో రిలీజ్ అయితే ఆ పాట బాగా హిట్ అయింది. అప్పుడు ఫెయిల్ అయింది, ఇప్పుడు హిట్ అయింది. ఓకే, సో డబ్బు అనేది ఒక మనిషికి మనకి తోడెవరు ఉన్నారు, మన వాళ్ళు ఎవరు కాదు అనే సిచ్యువేషన్స్ ఇట్లా రియాలిటీ చూపిస్తుంది అంటారు కదా. సో మీకేమైనా అట్లాంటి రియాలిటీ హిట్ అయింది అంటారా? యా, చాలా చూపించింది. సో డబ్బు అనేది ఉన్నప్పుడు లేనప్పుడు మన బిహేవియర్ లో ఫస్ట్ చేంజెస్ వస్తాయి. దాని వల్లనే సొసైటీ కానీ ఫ్యామిలీ కానీ ట్రీట్ చేసే విధానం మారిపోతుంది. వాళ్ళని ఎప్పటికీ తప్పు పట్టడానికే లేదు. సో చాలా తక్కువ మంది, ఇప్పుడు అమ్మకు కొడుకు కాలు విరిగిపోతే ఎట్లా చూసుకుందో అంతకన్నా మంచి చూసుకుంటది. కానీ బయట వాళ్ళకు ఎందుకు వాళ్ళతో ట్రావెల్ చేయబుద్ధి అవుతుంది. సో మనకు చెయ్యో కాలో విరిగిపోయినట్టు మన దగ్గర డబ్బు లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కటే యాక్సెప్ట్ చేస్తారు కొంతవరకు. వాళ్ళకు కూడా బర్డనే, బట్ స్టిల్ ఆ లవ్ ఆ బ్లడ్ రిలేషన్ ఉంటుంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. బయట వాళ్ళు ఎందుకు అంత గలీజ్ గా చూస్తారు అంటే మనం ఆల్రెడీ లోలు ఉంటాం. మనం వాళ్ళతో మాట్లాడే పద్ధతి, దిగి నడిచే పద్ధతి దగ్గర నుంచి మనం తిరిగే కారు, మనం ఉంటున్న ఇల్లు, మనము వాళ్ళకి ఇచ్చే ప్రిఫరెన్స్, ఒక హోటల్కి పోతే ఖర్చు పెట్టే విధానం అన్ని అనలైజ్ చేసి ఓహో వంశీతో తిరిగితే నాకేం బెనిఫిట్ లేదు, వానికి ఉంది కానీ నాకు లేదు అనే దగ్గర డిఫరెన్సెస్ వస్తాయి, డిస్టర్బెన్సెస్ వస్తాయి, దూరం పెరిగిపోతుంది. లేదు అంటే కొంతమంది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాళ్ళు అంత అనలైజ్ చెయ్యరు కదా, రామమ్మ నేనే పార్టీ ఇస్తా అని పిలిచేవాళ్ళు కూడా ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. కానీ అది బాధనే. మనకు ఆల్రెడీ లోపల ఇంటర్నల్ గా కాన్ఫిడెన్స్ డౌన్ అయ్యి బాధపడుతుంటాం, అరే నా లైఫ్ ఎందుకు ఇట్లా అయిపోయింది, నా దగ్గర డబ్బు లేదు కదా అని. పోయిన దగ్గర కూడా వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే అది చాలా చాలా డిస్టర్బింగ్ ఉంటది. పృథ్వీ షా అని క్రికెటర్ ఉంటాడు, ఆయనకు మొన్న ఎయిర్పోర్ట్ లో ఒక పెద్ద ఆయన ఇట్లా పలకరిస్తుంటే ఆయన చూడకుండా వెళ్ళిపోతున్నాడు. అది ఎట్లుంటది అంటే ఆ ఫీలింగ్. పృథ్వీ షా అంటే ఫ్యూచర్ ఇండియన్ కెప్టెన్ అంటుండ్రి, పృథ్వీ షా అంటే ఇప్పుడు ప్లేస్ లేదు ఐపీఎల్ లో. సో అది ఆయన చేసుకున్న అలవాట్ల పొరపాట్ల లేదా నిజంగానే క్రికెట్ మిగిలి లేదా అన్ని మనం పక్కన పెడితే, సో అదైతే ఆయనకైతే బాధనే కదా, రిషబ్ పంత్ కి కూడా బాధనే కదా ఇప్పుడు పర్ఫామ్ చేయలేకపోవడము. అన్ని కోట్లు పెట్టి 27 కోట్లు ఏమో ఇచ్చిండ్రు వెంకటేష్ అయ్యారు. వాళ్ళ బాధ మన బాధలకు 100 times ఎక్కువ ఉంటది అనేది నా ఫీలింగ్. సో వాళ్ళు ఇంట్లో కూర్చొని ఏడ్చిన క్షణాలు ఎన్ని ఉంటాయో మనకు అనిపిస్తుంది బయట నుంచి. సక్సెస్ అయిపోయినారు, కార్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని. కానీ మనకు తెలియని విషయాలు ఏంది అంటే వాళ్ళు పర్ఫామ్ చేయనప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి రిటైర్మెంట్లో కూడా ఇచ్చిన ప్లేయర్స్ ఉన్నారు. మ్యాక్స్వెల్ రిటైర్ అయ్యి బయటకు వచ్చిండు, మళ్ళీ ఆడిండు. డివిలియర్స్ రిటైర్ అయ్యి మళ్ళీ ఆడిండు. బట్లర్ రిటైర్ అయ్యి మళ్ళీ ఆడిండు. సో ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చిండు. దానికి లక్ కూడా తోడు కావాలి, లక్ అనే ఫ్యాక్టర్ కూడా ఒకటి ఉంటుంది. రాజస్థాన్ లో ఉన్నప్పుడు సరిగా పర్ఫామ్ చేస్తలేడు అని తీసేస్తే జీటీకి పర్ఫామ్ చేస్తున్నాడు. సో ఆల్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ లైఫ్, అవర్ పార్ట్నర్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లక్, దేవుడు ఎవరు ఉంటే వాళ్ళు, పవర్, అన్ని తోడైతేనే సక్సెస్ వస్తుంది.